మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి మనస్సు, వాళ్ళ ఆలోచనలు మాత్రమే. చికెన్ 65 కడాయి దమ్ బిర్యానీ రెసిపీ అడిగారు కదా, ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే చికెన్ 65 చేయడానికి వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. పెరుగు, పసుపు, కారం, అల్లం, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. నేనైతే చేసే ఒక రోజు ముందు కలిపి పెట్టుకుంటాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడానికి మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్ తో పాటు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మనం బిర్యానీ కోసం పెట్టుకున్న మసాలాలు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర మాత్రం ఆప్షనల్, బట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని పక్క స్టవ్ వెలిగించి రైస్ ఉడికించుకోవడానికి ఒక స్టీల్ గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ని అందులో వేసుకోవాలి. రైస్ ఉడికే వరకు మనం ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ లో మనం